Hello everyone, SS here and Pocket Tech. I'm back again with another video. ఈ వీడియోలో మనం Oxygen OS 16 లో వచ్చిన న్యూ ఫీచర్స్ ఏంటో ఇన్ డీటెయిల్ గా ఈ వీడియోలో అయితే చూడబోతాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఒకసారి వర్షన్ నెంబర్ చెక్ చేద్దాము. లెట్స్ గో టు సెట్టింగ్స్. అబౌట్ సాఫ్ట్వేర్ లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు OnePlus 13 ఫోన్ యూస్ చేస్తున్నాను నేను. Oxygen OS 16 ఫస్ట్ న్యూ ఫీచర్ వచ్చేసి మనం సెట్టింగ్స్ లో చూసుకుంటే ఇక్కడ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని చెప్పి ఉంటాయి. దీంట్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూడొచ్చు ఆల్ ఫ్లెక్స్ థీమ్స్ అని చెప్పి కొత్త న్యూ ఫీచర్ అయితే చూపిస్తున్నారు. అండ్ ఆల్సో కింద చూస్తున్నారు కదా, ఈ గ్లాసీ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. లైక్ యాపిల్ iOS నుంచి ఇన్స్పిరేషన్ గా తీసుకున్నట్టున్నారు. ఆల్ ఫ్లెక్స్ థీమ్స్ లోకి వెళ్తే ఇక్కడ లైవ్ ఫోటోస్ ఆప్షన్ అయితే మనకు ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని సెలెక్ట్ చేశారనుకోండి లైవ్ ఫోటో అన్నమాట. ఇది మనకి లైవ్ యానిమేషన్ అయితే చూపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లిక్ ఆన్ అప్లై. హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే ఇక్కడ చూస్తున్నారు కదా, వాల్ పేపర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఒక మోషన్ లాగా. ఈవెన్ మీరు లాక్ ఆర్ అన్లాక్ చేసినా కానీ సేమ్ మోషన్ అయితే చూపిస్తూ ఉంటుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగుంది. ఇది మీకు కావాలంటే మీరు ఓన్ వాల్ పేపర్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్ పేపర్స్ లోకి వెళ్ళి చూస్ యువర్ పర్సనల్ ఫొటోస్ లోకి వెళ్ళి మోషన్ తో ఉన్న పిక్చర్ ని మనకి చూపిస్తుంది అనమాట. దాని మీద సెలెక్ట్ చేస్తే క్లిక్ ఆన్ ఓకే, అప్లై టు హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ మీద అప్లై చేస్తున్నాను. సో ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ రైట్ సైడ్ టాప్ కార్నర్ లో మోషన్ పిక్చర్ చూపిస్తుంది. అది ఆన్ చేశారనుకోండి మనకి లైవ్ పిక్చర్ ఆన్ అయిపోతుంది. క్లిక్ ఆన్ అప్లై. సో ఇప్పుడు లాక్ స్క్రీన్ మీదకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు వాల్ పేపర్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ చూస్తున్నారు కదా, న్యూ యానిమేషన్ లాక్ ఆర్ అన్లాక్ చేస్తున్నప్పుడు మనకి ఇలా రింగ్ ఎఫెక్ట్ అనేది వస్తూ ఉంటుంది ఫింగర్ ప్రింట్ మీద. సో ఇది కూడా మీరు సెట్టింగ్స్ లో నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఫొటోసే కాదు, మీరు ఈవెన్ ఈ మోషన్ పిక్చర్స్ లోకి వీడియోస్ ని కూడా యాడ్ చేయొచ్చు. బట్ ఓన్లీ అవి 7 or 10 seconds వరకే ఉండాలి. సో ఫొటోస్ లోకి వెళ్ళి ఇప్పుడు వీడియోని సెలెక్ట్ చేస్తున్నాను. లాక్ స్క్రీన్ అండ్ హోమ్ స్క్రీన్ ఇక్కడ చూడొచ్చు వీడియో ప్లే అవుతుంది అనమాట ఈసారి. క్లిక్ ఆన్ అప్లై. సో మీ లాక్ స్క్రీన్ అంతా చిన్న వీడియో అనేది ప్లే అవుతూ ఉంటుంది. వెరీ యూస్ఫుల్ ఫీచర్. ఇక్కడ చూస్తున్నారు కదా, వీడియో ప్లే అవుతుంది. ఈ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్ వరకు క్లాక్ అండ్ క్లాసిక్ వరకే ఉండేవి. ఈ క్లాసిక్ లో ఏదైనా ఫోటో కావాలంటే కింద యాడ్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు కొత్తగా ఫుల్ స్క్రీన్ అని చెప్పి తీసుకొచ్చారు. ఇది ఏమవుతుందంటే మీరు లాక్ స్క్రీన్ కి యాడ్ చేసిన పిక్చర్ ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో కూడా చూపిస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఆల్వేస్ ఆన్ డిస్ప్లే లో మనకి పిక్చర్ చూపిస్తూ ఉంటుంది అనమాట. ఈ కెమెరాతో అయితే క్యాప్చర్ చేయలేం కానీ యూ కెన్ సీ ఇట్. నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఫ్లెక్సింగ్ లోకి వెళ్తే మీకు ఇక్కడ చాలా న్యూ వాల్ పేపర్స్ అయితే కనిపిస్తాయి. ఈ రెండు వచ్చేసి Oxygen OS వాల్ పేపర్స్ అనమాట. కింద స్క్రోల్ చేస్తే ఇప్పుడు చూపించిన న్యూ వాల్ పేపర్స్ అయితే ఉంటాయి. ఆ కింద చూసుకుంటే లైవ్ క్లాక్, ఆ తర్వాత నెవర్ సెటిల్, ఆ తర్వాత చేజ్ విత్ ద లైట్. ఇక్కడ మీరు చేజ్ విత్ ద లైట్ లో ఏ థీమ్ సెలెక్ట్ చేసుకున్నా గానీ లాక్ స్క్రీన్ మీద కూడా కస్టమైజేషన్ అనేది ఉంటుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, క్లాక్ అనేది వర్టికల్ గా పెట్టుకోవచ్చు. ఈ క్లాక్ మీద క్లిక్ చేస్తే మనకి 3 న్యూ స్టైల్స్ అయితే ఉంటాయి అనమాట. క్లాక్ ని మనం ఇష్టం వచ్చినట్టు సెట్ చేయలేము. ఈ 3 స్టైల్స్ లోనే సెట్ చేయగలము. కావాలంటే మనం ఈ థిక్నెస్ ని మార్చుకోవచ్చు, లేదు అంటే కలర్స్ ని మార్చుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. ఫోటో చూస్తున్నారు కదా, క్లాక్ తో సింక్ అయిపోయి ఉంటుంది అనమాట. ఈ డెప్త్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ సైడ్ లో చూస్తే మనకి డేట్ అండ్ టెంపరేచర్ చూపిస్తుంది. మీరు కావాలంటే మీ స్టెప్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదా నన్ క్లిక్ చేయొచ్చు అసలు ఏది వద్దనుకుంటే. ఇక్కడ హోమ్ స్క్రీన్ మీదకి వెళ్తే ప్రీవియస్ వరకు మనకి ఫోల్డర్స్ అనేవి ఇలా చూపిస్తూ ఉంటాయి. ఈ ఫోల్డర్స్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. ఈ ఫోల్డర్ మీద మీరు ప్రెస్ అండ్ హోల్డ్ చేసి పట్టుకుంటే కింద మనకి ఒక ఐకాన్ కనిపిస్తుంది. అది కనుక మీరు డ్రాగ్ చేశారనుకోండి ఈ ఫోల్డర్ అనేది వర్టికల్ ఫామ్ లోకి వచ్చేస్తుంది. లేదు అంటే ఈ ఫోల్డర్ ని కొంచెం పైకి మూవ్ చేస్తే, ఈ ఫోల్డర్ ని కిందకి డ్రాగ్ చేస్తే హారిజాంటల్ ఫామ్ లోకి ఫోల్డర్ వచ్చేస్తుంది. ఈ ఫోల్డర్ ని మనం పెద్దది కూడా చేయొచ్చు. ఇది ఈవెన్ మనం ఫోల్డర్స్కే కాదు ఇండివిజువల్ యాప్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, Geekbench 6 యాప్ ని నేను వర్టికల్ గా డ్రాగ్ చేశాను. యూట్యూబ్ ఉంది ఇక్కడ, ప్రెస్ అండ్ హోల్డ్ చేశాను. సో దీన్ని డ్రాగ్ చేసి మనం ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, దీంట్లోకి మనం షార్ట్స్ కానీ సెర్చ్ కానీ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడొచ్చు సెర్చ్ యాడ్ చేశాను, దీంట్లోకి షార్ట్స్ యాడ్ చేస్తున్నాను, దీంట్లోకి నేను సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు లిస్ట్ యాడ్ చేస్తున్నాను. సో ఇలా ప్రతి యాప్ ని మీరు హోమ్ స్క్రీన్ మీద కస్టమైజ్ చేయొచ్చు అనమాట. ఈవెన్ ఈ జెమినీ యాప్ ఉంది కదా, దీన్ని డ్రాగ్ చేస్తున్నాను. షార్ట్ కట్ ఆప్షన్ లేకపోతే ఈ యాప్ అనేది ఫుల్ స్క్రీన్ అవుతుంది. ఈవెన్ ఫేస్బుక్ యాప్ కూడా అంతే. ఇక్కడ చూడొచ్చు డ్రాగ్ చేస్తే 2 ప్లస్ ఐకాన్స్ చూపిస్తున్నాయి. దీంట్లోకి మీ ఫ్రెండ్స్ కానీ నోటిఫికేషన్స్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మనకి ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తున్నాను కదా, ఈ విజిట్స్ కూడా కొత్తగా మనకి హోమ్ స్క్రీన్ మీదకి అయితే యాడ్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనకి AI ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. మనం Oxygen OS 16 కి అప్డేట్ చేసుకున్న తర్వాత సెట్టింగ్స్ లో మనకి ఇక్కడ AI ఫోల్డర్ చూపిస్తుంది. OnePlus వాళ్ళ AI ఫీచర్స్ అన్ని మనకి దీంట్లో ఉంటాయి. ఇక్కడ ఫస్ట్ చూస్తున్నారు కదా, AI సెర్చ్ అని చెప్పి ఉంది. AI సెర్చ్ ఏంటి అంటే మీరు ఎక్కడైనా సరే సెర్చ్ చేస్తున్నప్పుడు AI అనేది మీకు హెల్ప్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సెట్టింగ్స్ లో AI అని చెప్పి సెర్చ్ చేస్తున్నాను. ఇక్కడ మనం సెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్ చూపించడమే కాకుండా ఫైండ్ అవుట్ మోర్ విత్ AI సెర్చ్ అని చెప్పి
చెప్పి డీప్ సెర్చ్ సెట్టింగ్స్ లో డీప్ సెర్చ్ చేయాలి అనుకుంటే ఈ ఫీచర్ ని యూస్ చేసుకోవచ్చు. సామ్సంగ్ లో చూసాను ప్రీవియస్లీ, వన్ ప్లస్ లో కూడా యాడ్ చేశారు. అండ్ నెక్స్ట్ AI రైటింగ్ అని చెప్పి ఇంకొక ఫీచర్ ని తీసుకొచ్చారు. ఇది iOS 18 లో చూసాము, బట్ వన్ ప్లస్ వాళ్ళు అయితే చాలా న్యూ ఫీచర్స్ ని యాడ్ చేశారు దీంట్లో. సో ఒకసారి నోట్స్ యాప్ లోకి వెళ్తే నోట్స్ యాప్ లో మీరు ఏదైనా ఫోల్డర్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ చూడొచ్చు రైటింగ్ టూల్స్ అని చెప్పి ఇక్కడ చూపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి AI రైటర్ అయితే ఓపెన్ అవుతుంది. ఫస్ట్ వచ్చేసి రైట్ ఎనీథింగ్. ఇది మనకు తెలిసిందే, మనం ఏదైనా ఓడిస్తే దాని గురించి డిస్క్రైబ్ చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ టెస్లా మోడల్ సైబర్ ట్రక్ సేల్స్, జనరేట్ మీద క్లిక్ చేస్తున్నాను. టెస్లా సైబర్ ట్రక్ సేల్స్ గురించి మనకి డిస్క్రిప్షన్ అనేది రాస్తుంది. సో దీన్ని ఇక్కడ కాపీ చేసి మీరు ఈ నోట్స్లో పేస్ట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ పేస్ట్. చూస్తున్నారు కదా, జస్ట్ వన్ వర్డ్ ఇస్తే మనకు ఫుల్ పారా వచ్చేసింది. నాకైతే చాలా బాగా నచ్చింది. చాలా యూస్ఫుల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు రైట్ ఏ పోస్ట్. మీరు ఫేస్బుక్ లో ఏదైనా పోస్ట్ చేస్తున్నారు, ఆ ఇమేజ్ అప్లోడ్ చేసిన తర్వాత ఆ పోస్ట్ గురించి ట్యాగ్స్ కానీ డిస్క్రిప్షన్ కానీ ఈ రైటింగ్ పోస్ట్ నుంచి మీరు జనరేట్ చేసుకోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్ కి, రివ్యూస్ కి, దేనికైనా యూస్ చేసుకోవచ్చు ఈ రైటింగ్ పోస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా పాలిష్, ఫార్మాట్ అండ్ ప్రూఫ్ రీడ్. ప్రూఫ్ రీడ్ అంటే ఇక్కడ ఏమైనా మిస్టేక్స్ ఉంటే, స్పెల్లింగ్స్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే అది వెరిఫై చేస్తుంది. ఫార్మాట్ ఏమో ఫార్మాట్ స్టైల్ మారుస్తుంది. పాలిష్ ఏమో ఒక ఫామ్ లో ఉండాల్సిన ఇన్ఫర్మేషన్ ని ఇంకొక ఫామ్ లోకి మారుస్తుంది. ఇక్కడ కింద చూస్తే మనకి మైండ్ మ్యాప్ అని చెప్పి ఉంటుంది. ఈ మైండ్ మ్యాప్ ఫీచర్ ఏంటి అంటే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ ఫ్యూ లైన్స్ ఉన్నాయి. ఇది టెస్లా మోడల్ 3 గురించి రాస్తుంది. మైండ్ మ్యాప్ చేశాను అనుకోండి, ఇక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మనకి వన్ ప్లస్ AI ఒక గ్రాఫ్ కి ఇస్తుంది అనమాట. చూస్తున్నారు కదా, జనరేటెడ్ బై వన్ ప్లస్ AI ఫర్ రిఫరెన్స్ పర్పస్ ఓన్లీ. ఇది కాపీ చేసి మీరు ఎక్కడ పేస్ట్ కూడా చేసుకోవచ్చు. లేదు అంటే ఇంకొక ఫీచర్ ఉంది, టేబుల్ అని చెప్పి. ఇక్కడ ఇన్ఫర్మేషన్ వచ్చేసి 20 pounds ఆఫ్ రైస్ ఉంది, దాన్ని 10 people కి ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేయాలి అని చెప్పి ఇన్ఫర్మేషన్ ఉంది అనమాట. దాన్ని టేబుల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేయాలనుకుంటున్నాను. జస్ట్ ఆ నోట్స్ ఓపెన్ చేసి క్లిక్ ఆన్ టేబుల్. చూస్తున్నాగా కేటగిరీస్ అండ్ వాల్యూ, టోటల్ అమౌంట్ ఆఫ్ రైస్ 20 pounds, నెంబర్ ఆఫ్ పీపుల్ 10. సో క్యాలిక్యులేషన్ అని చెప్పి మనకి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఒక టేబుల్ ఫామ్ లో ఇస్తుంది. మీరు ఎక్కడ కావాలంటే అక్కడ అది పేస్ట్ చేసుకోవచ్చు. వెరీ ఈజీ టు యూస్. ఇది మీకు నోట్స్ యాప్లోనే కాదు, వాట్సాప్లో యూస్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో యూస్ చేసుకోవచ్చు, ఎక్కడ కావాలంటే అక్కడ యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి AI ట్రాన్స్లేట్. అండ్ వన్ ప్లస్ లో మనకి ట్రాన్స్లేట్ అని చెప్పి ఒక అప్లికేషన్ కూడా ఉంటుంది. మీరు ఇక్కడ AI ట్రాన్స్లేట్ క్లిక్ చేయగానే ఈ ట్రాన్స్లేట్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. సో మీరు సెలెక్ట్ చేసుకున్న 2 లాంగ్వేజెస్ మీరు ఎదురు బదురు కూర్చొని మాట్లాడుకోవచ్చు, లేదా లైవ్ వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, చైనీస్ టు ఇంగ్లీష్ సెలెక్ట్ అయింది. సో నేను దీన్ని ఇక్కడ మీరు చెక్ చేస్తే మీకు ఇక్కడ తెలుగు కూడా ఉంది. సో తెలుగు సెలెక్ట్ చేసి క్లిక్ ఆన్ డన్. ట్యాప్ టు స్పీక్ మీద క్లిక్ చేస్తున్నాను. ఏం చేస్తున్నారు, ఇంటికి ఎప్పుడు వస్తారు. సో ఇక్కడ చూస్తున్నారు కదా, తెలుగులో మాట్లాడితే కింద ఇంగ్లీష్లో చూపిస్తూ ఉంది. నైట్కి డిన్నర్ ఏం చేయాలి. ఈ ట్రాన్స్లేట్ ఫీచర్ని కూడా యూస్ చేసుకోవచ్చు, చాలా యాక్యురేట్గా అయితే పనిచేస్తుంది. నెక్స్ట్ AI వాయిస్ అండ్ స్క్రబుల్. సో AI వాయిస్ ఏంటి అంటే ఏదైనా వాయిస్ రికార్డ్ చేస్తే మనకి అది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేస్తుంది అనమాట. హలో ఎవ్రీవన్, హౌ ఆర్ యూ గైస్ డూయింగ్. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను రికార్డ్ చేసిన మొత్తం ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేసి ఆన్ స్పాట్లో చూపిస్తుంది. నేను 1 లైనే రికార్డ్ చేశాను కాబట్టి ఇక్కడ జస్ట్ ట్రాన్స్క్రిప్ట్లో చూసుకోవచ్చు. ఇంకొక ఫీచర్ చూపిస్తుంది, లైవ్ అలర్ట్స్. ఇది మీకు తెలిసిందే, ఎప్పుడైనా సరే మీరు స్క్రీన్ రికార్డింగ్ చేసినా లేదంటే మ్యూజిక్ ప్లే చేసినా మనకి ఇక్కడ ఐఫోన్లో డైనమిక్ ఐలాండ్ లాగా వన్ ప్లస్ లో మనకి ఇక్కడ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా దగ్గర చూపిస్తూ ఉంటుంది. ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ జరుగుతుంది, దాని ఇన్ఫర్మేషన్ దాని మీద క్లిక్ చేయగానే చూపిస్తుంది అనమాట. అండ్ యాప్ డ్రాలోకి వెళ్తే మీరు ఇక్కడ చూడొచ్చు, కేటగిరీస్ అని చెప్పి ఇంకొక ఫీచర్ కనిపిస్తుంది. ఈ కేటగిరీస్లోకి వెళ్తే ఏంటి అంటే ఐఫోన్లో ఉంటుంది కదా కేటగిరీస్, ఇక్కడ రీప్లేస్ చేశారు. నెక్స్ట్ ఏ ఫీచర్ వచ్చేసి మైండ్ స్పేస్. లాస్ట్ ఇయర్ నుంచే మనం మైండ్ స్పేస్ ఫీచర్ని యూస్ చేస్తూ ఉన్నాం. దీంట్లోకి మనకి న్యూ ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. OnePlus 13 ఆర్ లోయర్ డివైస్ యూస్ చేస్తుంటే జస్ట్ స్క్రీన్ మీద 3 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తే చాలు మైండ్ స్పేస్ యాక్టివేట్ అవుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా, అనలైజింగ్ అని చెప్పి చూపిస్తుంది. స్క్రీన్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీ మైండ్ స్పేస్ లోకి యాడ్ అవుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటారా, మీరు మైండ్ స్పేస్ ఓపెన్ చేశారనుకోండి, ఇక్కడ చూడొచ్చు ఆ స్క్రీన్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం బుల్లెట్ పాయింట్స్ లాగా మనకి ఇక్కడ యాడ్ అవుతుంది. ఈ పాయింట్స్ అన్ని మనం చదవలేనప్పుడు ఈ పారాగ్రాఫ్ లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని చెప్పి మీరు ఇక్కడ మైండ్ స్పేస్ ని అడిగితే అది మనకి ఇన్ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. OnePlus 15 కెమెరా ఇంప్రూవ్మెంట్స్ ఏంటి, సజెషన్స్ అనమాట, క్వశ్చన్ సజెషన్స్. లెట్స్ ఆస్క్. మనం క్వశ్చన్ అడగగానే ఇక్కడ చూడొచ్చు OnePlus AI దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం మనకి చూపిస్తుంది అనమాట. అండ్ అంతేకాకుండా ఈ మైండ్ స్పేస్ లో మీరు ఇన్ఫర్మేషన్ ని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసుకునే కొద్దీ జెమినీ ఇంటిగ్రేషన్ కూడా ఉంటుంది. సో మీరు ఎప్పుడైనా సరే జెమినీని ఒక ట్రిప్ ప్లాన్ చేయి, మైండ్ స్పేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ చేయి అంటే మైండ్ స్పేస్లో ఉన్న ఇన్ఫర్మేషన్ బట్టి మీకు ఒక ట్రిప్ కూడా ప్లాన్ చేసి పెడుతుంది. అండ్ ఆల్సో ఎప్పుడైనా సరే మీరు ఏదైనా ఈవెంట్ని క్యాలెండర్లోకి యాడ్ చేయాలి అనుకుంటే మైండ్ స్పేస్ యూస్ చేసుకుంటే వెరీ ఈజీ. ఓన్లీ 1 స్టెప్, 3 ఫింగర్స్తో పైకి స్వైప్ చేస్తే చాలు
మీ స్క్రీన్ మీద కనిపించే క్యాలెండర్ ఈవెంట్ ఆటోమేటిక్ గా ఇక్కడ చూస్తున్నారు కదా క్యాలెండర్ లోకి యాడ్ చేస్తుంది. క్లిక్ ఆన్ యాడ్. జస్ట్ లైక్ దట్ మీ క్యాలెండర్ లోకి ఈవెంట్ అనేది యాడ్ అయిపోతుంది. అండ్ ఆల్సో ఏఐ ఫీచర్స్ మనకి కెమెరాలో కూడా తీసుకొచ్చారు. కెమెరాలో మనకి ఏఐ స్కానర్ అని చెప్పి ఒక న్యూ ఫీచర్ ని యాడ్ చేశారు. మోర్ లోకి వెళ్తే డాగ్ స్కానర్ లోకి వెళ్తే ఏది స్కాన్ చేస్తే దాని గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇది గ్యాదర్ చేస్తుంది. ఇక్కడ బాక్స్ మీద ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం గ్యాదర్ చేసింది. ఇక్కడ చూస్తున్నారు కదా, దీన్ని మీరు టెక్స్ట్ ఫార్మాట్ లో కూడా సేవ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసామనుకోండి ఇమేజ్ లాగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. ఓపెన్ విత్ ఫొటోస్. అండ్ ఇక్కడ పక్కన ట్రాన్స్లేట్ ఉంటుంది. అన్నిట్లోనూ తెలుగు లాంగ్వేజ్ అయితే అవైలబుల్గా లేదు, ఓన్లీ ట్రాన్స్లేషన్లోనే తెలుగు లాంగ్వేజ్ అవైలబుల్గా ఉంది. ఇక్కడైతే మీరు హిందీని యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఫొటోస్ యాప్లో. మనం ఫొటోస్ యాప్లో న్యూగా వచ్చిన ఫీచర్ ఏంటి అంటే 2 న్యూ ఎడిటింగ్ ఫీచర్స్ని యాడ్ చేశారు. ఏఐ ఎడిటర్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు ఏఐ పోర్ట్రేట్ గ్లో అండ్ ఏఐ పర్ఫెక్ట్ షాట్, ఈ 2 ఫీచర్స్ని అయితే యాడ్ చేశారు. ఎప్పుడైనా సరే మీరు నైట్ టైం ఫోటో తీసినా లేదు అంటే ఏదైనా డల్ ఫోటో లైటింగ్ సరిగ్గా లేక ఫోటో సరిగ్గా రాలేదనుకోండి, ఆ పోర్ట్రేట్ ఫోటో అనేది గ్లో అవుతుంది. అండ్ ఏఐ పర్ఫెక్ట్ షాట్ వచ్చేసి సరిగ్గా ఫేస్ పెట్టలేదనుకోండి ఎవరన్నా, వాళ్ళ ఫేస్ ని కరెక్ట్ చేస్తుంది. ఈ 2 ఫీచర్స్ ని యాడ్ చేశారు. ప్రీవియస్ గా మనకి ఏఐ రిఫ్లెక్షన్, ఏఐ అన్బ్లర్, ఏఐ డీటెయిల్ షాట్, ఈ ఫీచర్స్ అన్ని లాస్ట్ ఇయర్ యాడ్ చేశారు. ఫొటోస్ లో కాదు వీడియోస్ లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్స్ అయితే మనకి OnePlus వాళ్ళు యాడ్ చేశారు. ఏదైనా వీడియో ఓపెన్ చేసి ఎడిట్ క్లిక్ చేస్తే మీకు క్యాప్ కట్ అయితే ఇంకా అవసరం లేదు. క్యాప్ కట్ కానీ ఎటువంటి థర్డ్ పార్టీ యాప్ వీడియో ఎడిటింగ్ యాప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఫొటోస్ యాప్ లోనే ఇన్బుల్ట్ ఎడిటింగ్ టూల్స్ అయితే యాడ్ చేశారు. ఇక్కడ చూడొచ్చు మనకి క్రాప్ ఉంది, స్ప్లిట్ వ్యూ ఉంది. ఏదైనా వీడియోస్ ని మధ్యలో రిమూవ్ చేయాలనుకుంటే స్ప్లిట్ క్లిక్ చేసి మధ్యలో భాగం వరకు డిలీట్ చేసేయచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఒరిజినల్ సౌండ్ ని డిసేబుల్ చేయొచ్చు, కస్టమైజ్ ఆడియోని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్స్ అన్ని మనకి దీంట్లో అవైలబుల్ గా ఉన్నాయి. యూజ్ దిస్ ఆడియో వచ్చేసింది చూసారా. అండ్ మీరు ఎడిటింగ్ టూల్స్ టెక్స్ట్ యాడ్ చేయొచ్చు. స్క్రీన్ మీద ఏదైనా టెక్స్ట్ కావాలనుకుంటే ఆ టెక్స్ట్ ని ఎంటర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ ఫిల్టర్ అని చెప్పి ఉంటుంది. ఇక్కడైతే డిఫరెంట్ స్టైల్స్ అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అడ్జస్ట్. సో ఇది వచ్చేసి మీరు మాన్యువల్ గా మనకి ఇమేజ్ ని ఎడిట్ చేయాలి అనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. కొంచెం బ్రైట్నెస్ తగ్గిస్తున్నాను. సో క్లిక్ ఆన్ డన్. దీంట్లో ఉన్న వీడియో ఎడిటింగ్ ఫీచర్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ నేను ఈ వీడియో వచ్చేసి 16:9లో తీశాను. ఇక్కడ ఫ్రేమ్లోకి వెళ్తే దీనికి కావాలంటే 1:1 ఫ్రేమ్లోకి కన్వర్ట్ చేయొచ్చు, 4:3 లేదా 16:9లో కూడా కన్వర్ట్ చేయొచ్చు. సో వీడియో ఎడిటింగ్ ఫీచర్స్ ఆర్ అమేజింగ్. ఇక్కడ ఎక్స్పోర్ట్ క్లిక్ చేసేటప్పుడు ఫీచర్స్ చూడొచ్చు. 4Kలో ఎక్స్పోర్ట్ చేయొచ్చు. ఫ్రేమ్ రేట్ వచ్చేసి అప్ టు 120 FPS వరకు సపోర్ట్ చేస్తుంది. క్లిక్ ఆన్ సేవ్. వీడియో అనేది ఇన్స్టెంట్ గా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి ఏఐ ప్లే ల్యాబ్. ఇది ఇన్బుల్ట్ గా మీకు OnePlus ఫోన్ లో అవైలబుల్ గా ఉండదు, యాప్ స్టోర్ లో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ ప్లే ల్యాబ్ ఏం చేస్తుంది అంటే ఈ ఫస్ట్ చూసారా, ఇది వచ్చేసి యువర్ ఏఐ మెనూ ట్రాన్స్లేటర్. మీకు చైనీస్ లో కనుక ఏదైనా మెనూ ఉందనుకోండి, దాన్ని మీ ఫోన్ తో కనుక స్కాన్ చేస్తే ఇంగ్లీష్ లోకి లేదు అంటే హిందీలోకి ఆ మెనూని ట్రాన్స్లేట్ చేసి ఫొటోస్ సహా చూపిస్తుంది. నేనైతే ఒక ఫోటో తీస్తున్నాను చైనీస్ మెనూది. సో ఇక్కడ చూస్తున్నారు కదా లోడింగ్ అని చెప్పి వస్తుంది. సో నేనైతే ఈ పారాగ్రాఫ్ మొత్తం స్కాన్ చేశాను. సో ఇక్కడ చూడొచ్చు మీకు ఈ పారాగ్రాఫ్లో ఉన్న వరుసగా ఐటమ్స్ అన్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్ఫర్ చేసి దాని ఇమేజ్ చూపిస్తుంది అనమాట. సో ఇక్కడ ఇంగ్లీష్ ఉంది కదా, మనం ఈ చైనీస్ నుంచి ఇంగ్లీష్లోకి వచ్చింది. సో ఇంగ్లీష్ నుంచి తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. క్లిక్ ఆన్ తెలుగు. మళ్ళీ ఒకసారి స్కాన్ చేద్దాము. ఇప్పుడు డిఫరెంట్ మెనూ స్కాన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి ఈ పైన్ పార్ట్ సెలెక్ట్ చేశాను. లోడింగ్ అంటుంది. ఇప్పుడు చూడొచ్చు మొత్తం తెలుగులోకి ట్రాన్స్ఫర్ చేసేసింది. ఇక్కడ మొత్తం మనకి తెలుగులో చూపిస్తుంది. సో నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి పార్టీ యాప్. బ్రింగ్ యువర్ పార్టీ ఫొటోస్ టు లైఫ్. ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తే, పార్టీ జరుగుతున్న ఫోటోని మీరు కనుక అప్లోడ్ చేస్తే దాని వీడియోలోకి కన్వర్ట్ చేసేస్తుంది అనమాట. ఏదైనా పిక్చర్ అప్లోడ్ చేస్తాను దీనికి. సో ఇక్కడ చూడొచ్చు ఈ ఫోటోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. చూద్దాం ఏం చేస్తుందో. డాన్స్ సెలెక్ట్ చేసి జనరేట్ క్లిక్ చేశాను. ఏం చేస్తో చూద్దాం. ఇక్కడ చూడొచ్చు ఫోటోని వీడియో లాగా ట్రాన్స్ఫర్ చేసేసింది. వెరీ అమేజింగ్ ఫీచర్. క్లిక్ ఆన్ డౌన్లోడ్. నెక్స్ట్ ఇంకొకటి ట్రై చేద్దాము. ఇది చూడొచ్చు బర్త్డే క్లిక్ చేస్తాను. క్లిక్ ఆన్ జనరేట్. క్లిక్ ఆన్ ప్లే. వీడియో అయితే రెడీ అయిపోయింది. సో ప్లే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా చాలా ఫన్నీగా ఉంది. కేక్ గాల్లో నుంచి కింద పడింది టేబుల్ మీదకి. సో ఇలా అయితే మీరు ఫన్నీ వీడియోస్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు జస్ట్ ఏ ఫోటోని యూస్ చేసుకొని అంతే. అండ్ లాస్ట్ వచ్చేసి ఫోటో స్పిల్. ఇది వచ్చేసి మీరు ఫోటో బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలన్నా లేదు అంటే మీరు ఏదైనా టెక్స్ట్ ఇస్తే దానికి తగ్గట్టు మీ ఫోటోని అయితే ఎడిట్ చేసి పెడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మీకు సెక్యూరిటీ ఫీచర్స్ కూడా బాగా ఇంప్రూవ్ అయ్యాయి. ఇక్కడ సెక్యూరిటీ అండ్ ప్రైవసీలోకి వెళ్ళి డివైస్ అన్లాక్ లోకి వెళ్ళి ఇక్కడ థెఫ్ట్ లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ కనిపించే ఆప్షన్స్ అన్ని టర్న్ ఆన్ చేయండి. ఇక్కడ మనకి రిమోట్ లాక్ అని చెప్పి ఒక ఫీచర్ కనిపిస్తుంది. దీన్ని అయితే టర్న్ ఆన్ చేసుకోండి. ఈ ఫీచర్ ఏం చేస్తుందంటే మీరు కనుక మీ ఫోన్ పోగొట్టుకుంటే మీరు మీ కస్టమర్ కేర్ కాల్ చేసి కూడా మీ ఫోన్ ని బ్లాక్ చేసుకోవచ్చు. మనకి Android 16 నుంచి డివైసెస్ అనేవి
స్విచ్ ఆఫ్ చేసిన, సిమ్ కార్డ్ తీసేసిన ఆఫ్లైన్ ట్రాకింగ్ అనేది అవైలబుల్ గా ఉంటుంది. నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనం OnePlus డివైసెస్ ని యూజ్ చేసుకొని ఐఫోన్స్ కి అయితే మనం ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే సెండ్ చేసుకోవచ్చు యూజింగ్ OPlus Connect యాప్. OPlus Connect యాప్ యూజ్ చేసుకొని మనం ఇక్కడ చూస్తున్నారు కదా, ఫొటోస్ సెలెక్ట్ చేసుకొని ఐఫోన్ కి కానీ పీసీకి కానీ ఫొటోస్ అయితే పంపించుకోవచ్చు. బట్ ఇప్పటి నుంచి మ్యాక్బుక్ అండ్ విండోస్ ల్యాప్టాప్ రెండిట్లోనూ స్క్రీన్ షేర్ కూడా చేయొచ్చు. సో దీనికైతే మనం విండోస్ అండ్ మ్యాక్బుక్ లో కూడా OPlus Connect యాప్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఫర్ పీసీ అని ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి విండోస్ కావాలంటే విండోస్ కి, మ్యాక్బుక్ కావాలంటే మ్యాక్బుక్ కి ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. లెట్స్ ఓపెన్ ఇట్. సో ఇక్కడ చూస్తున్నారు కదా, OPlus Connect యాప్ మ్యాక్బుక్ లో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. సో అప్లికేషన్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడొచ్చు, ప్రీవియస్లీ OnePlus 13 ఫోన్ కి అయితే కనెక్ట్ చేశాను. సో క్లిక్ ఆన్ కనెక్ట్. ఫోన్ లో ఎల్లో క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తున్నాను. చూసారు కదా, సక్సెస్ అని చెప్పి వచ్చింది. ఫైల్స్ లోకి వెళ్తే ఫొటోస్ అన్ని చూపిస్తాయి. ఇక్కడ నుంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయొచ్చు. ఈ స్పీకర్ ఫోటోని డెస్క్టాప్ మీద కాపీ చేస్తున్నాను. ఫోటో వచ్చేసి ల్యాప్టాప్ లోకి వచ్చి సేవ్ అయింది. లేదు అంటే స్క్రీన్ క్యాష్ చేయొచ్చు. క్యాష్ నో క్లిక్ చేస్తే సో మీ స్క్రీన్ ఇక్కడ ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచే మీరు మీ ఫోన్ ని కంట్రోల్ కూడా చేయొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నారు కదా. లేదంటే మీ ఫోన్ లో మీరు స్క్రోల్ చేసినా గానీ మనకి మ్యాక్బుక్ లో చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ షేరింగ్. లేదు అంటే మ్యాక్బుక్ నుంచే మీరు కర్సర్ నుంచే ఫోన్ ని కంట్రోల్ చేయొచ్చు. మనకి iOS నుంచి లిక్విడ్ గ్లాస్ ఇంటర్ఫేస్ ని కూడా తీసుకొచ్చారు. ఇదంతా చూడొచ్చు, గ్లాసీ ఎఫెక్ట్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో చూసారు కదా, ఇదైతే Oxygen OS 16 లో వచ్చిన న్యూ ఫీచర్స్. మీకు కనుక ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్. ఇలాంటి మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు Pocket Tech.